మానవ వికాస దశలు. అమెరికాకు చెందిన ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలను 10 రకాలుగా వర్గీకరించారు. తను రచించిన డెవలప్మెంటల్ సైకాలజీ అనే ఈ గ్రంథంలో దశల గురించి వివరించారు. ఆ దశలు: జనన పూర్వదశ, జైగోట్ నుంచి పుట్టుక వరకు; నవజాత శిశు దశ, పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు; శైశవ దశ 2వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు; పూర్వ బాల్య దశ 3వ సంవత్సరం నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు; ఉత్తర బాల్య దశ 5-6 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల వరకు; యవ్వన ఆరంభ దశ 10-12 సంవత్సరాల నుంచి 13 లేదా 14 సంవత్సరాల వయస్సు వరకు; కౌమార దశ 13-14 నుంచి 18 సంవత్సరాల నుండి వరకు; వయోజన దశ 19 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు; మధ్య వయస్సు 40 నుంచి 60 ఇయర్స్ వరకు; వృద్ధాప్యం 60 ఇయర్స్ పైన అన్నమాట. జనన పూర్వదశ లేదా ఫలదీకరణం జననం. జనన పూర్వదశను 3 అంతర్దశలుగా విభజిస్తారు. 1 జైగోట్ దశ లేదా బీజ దశ. ఇది 0 నుంచి 2 వారాలు ఉంటుంది. ఫాలోపియన్ నాళం నుంచి గర్భాశయం చేరేలోపు జైగోట్ ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది. 1 పై పొర, సెకండరీ లోపలి పొర. పై పొరలో 3 భాగాలు వస్తాయి. 1 జరాయువు, 2వది నాభిరజ్జువు, 3వది ఆమ్నియాటిక్ సంచిగా చెప్తారు. లోపలి పొర పిండంగా మారుతుంది. ఎంబ్రియో దశ లేదా పిండ దశ 2వ వారాంతం నుండి 2 నెలల వరకు. ఈ దశలో పిండం చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ దశలో బయట లోపల అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఈ దశలో పిండము కాళ్ళు చేతులు ఆడించడం ప్రారంభం అవుతుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1.5 ఔన్సుల బరువు ఉంటుంది. 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. 1/4 ఔన్సుల బరువు ఉంటుంది. 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. 1 ఔన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, 28.34 గ్రామ్స్. 1 ఔన్స్ 28.34 గ్రామ్స్. జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావలసిన భద్రత, ఆహారాన్ని అందిస్తాయి. నెక్స్ట్ భ్రూణ దశ లేదా ఫీటస్ దశ. ఇది 2వ నెల అంతం నుంచి పుట్టినప్పటి వరకు ఉంటుంది. ఈ దశలో పిండం ఏర్పడిన తర్వాత అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి. 7వ నెల నాటికి పూర్తిగా పరిపక్వత చెందక జన్మించినప్పటికీ బతికేంత అభివృద్ధి చెందుతుంది. సుమారుగా 9 నెలల 20 రోజులకు శిశువు జన్మిస్తుంది. నెక్స్ట్ నవజాత శిశు దశ. ఇప్పుడే జన్మించిన శిశువును నవజాత శిశువు అంటారు, ఇన్ఫాంట్ చైల్డ్ అంటారు. ఈ దశ పుట్టినాటి నుండి 2 వారాల వరకు ఉంటుంది. ఈ దశను సంధికాలం అంటారు. ఈ దశలో శిశువు జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటారు. శిశువులో ఏర్పడే మొదటి ఉద్వేగం ఉత్తేజం. జ్ఞానేంద్రియ వికాసం. నవజాత శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం స్పర్శ. తల్లి గర్భంలో 8 నెలల నుంచే స్పర్శను శిశువు గుర్తిస్తాడు. పుట్టిన వెంటనే అధికంగా వికాసం చెందే 2వ జ్ఞానేంద్రియం రుచి. శిశువు మొదటి ఆహారం నుండి తీపి, పులుపుల మధ్య భేదాన్ని గ్రహిస్తాడు. తల్లి గర్భంలో 13 నుంచి 17 వారాల మధ్య కాలంలోనే శిశువులో పెద్దవారి వలె నాలుకపై రుచి మొగ్గలు ఉంటాయి. పుట్టిన తర్వాత 3వ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం వాసన. పుట్టిన 2 గంటల్లోనే అమ్మ పాల వాసనను గుర్తించే సామర్థ్యం పిల్లవానికి వస్తుంది. శిశువుకు 4వ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం వినికిడి. పుట్టిన 3వ రోజు నుండి తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడాను గుర్తిస్తాడు. శిశువుకు తల్లి గర్భంలోనే వినికిడి శక్తి ఉంటుంది. 25 వారాల శిశువు బయట నుంచి వచ్చే
పెద్ద శబ్దాలను వినగలుగుతాడు. శిశువు ముఖం ఎదురుగా 12 అంగుళాల దూరం వరకు మాత్రమే పుట్టినప్పుడు చూడగలడు. 1 నెలకు నలుపు తెలుపు రంగుల భేదంను గుర్తిస్తాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. 1 నెలకి నలుపు తెలుపు రంగుల భేదం గుర్తిస్తాడు. 2 నెలల వయసులో వేరే వేరే రంగుల మధ్య భేదాన్ని గుర్తించగలుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 6 నెలల వయసుకి చేతికి కంటికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఒక చిన్న కోడ్ ప్రకారం చూద్దామండి. ఫస్ట్ మొదటి నెలకి స్పర్శ, ఓకేనా. సో 2వ నెలకి రుచి, 3వ నెలకి ముక్కులో వాసన అన్నట్టు, 4వ నెలకి ఆడియో, 5వ నెలకి వీడియో. ఇవన్నీ కూడా ఈ రకంగా 5 నెలల లోపల డెవలప్ అవుతాయి పిల్లల లోపల. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శారీరక వికాసం లేదా చలన వికాసం. వ్యక్తి యొక్క శరీరంలో భౌతికమైన మార్పులు రావడాన్ని శారీరక వికాసం అంటారు. అనగా వ్యక్తి యొక్క ఎత్తు, బరువు, అవయవాల పరిమాణంలో అభివృద్ధి కనిపించి శారీరక కదలికలను నేర్పుగా ఉపయోగించుకోగలుగుతూ పనులను చక్కబెట్టుకోగలిగే అభివృద్ధిని శారీరక వికాసంగా చెప్పవచ్చు. ఈ శారీరక వికాసం ప్రధానంగా చలన వికాసానికి దారితీస్తుంది. చలన వికాసం ఎప్పుడూ సరైన శారీరక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. నవజాత శిశువు 0 నుంచి 2 వారాలు. ఇప్పుడే పుట్టిన శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు, అనగా సగటున 19 అంగుళాల పొడవు ఉంటుంది. పుట్టిన శిశువు 2.5 నుంచి 3.5 కేజీల బరువు ఉంటుంది. సగటున 3 కిలోల బరువు ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్యవంతమైన శిశువు. పుట్టిన శిశువు సుమారుగా 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉంటుంది. 1 పౌండ్ అంటే 0.45 కేజీ. చాలా ఇంపార్టెంట్ అండి. 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0.45 కేజీ. నవజాత శిశువు తల శిశువు మొత్తం పొడవులో 4వ వంతు ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉండి సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోసారి వినండి. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడులో 4వ వంతు ఉంటుంది, 1/4. సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ శైశవ దశ. ఇది 3వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పెరుగుదల ఎక్కువగా జరిగేటటువంటి దశ ఇది. మొదటి సంవత్సరంలో 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరుగుతారు. 2వ సంవత్సరంలో 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరుగుతాడు. పుట్టినప్పటి ఎత్తు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువు 1.5 రెట్లు పెరుగుతాడు, సుమారు 30 అంగుళాలు. పుట్టినప్పటి బరువు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి 4 రెట్ల బరువు పెరుగుతాడు, సుమారు 12 కేజీలు. శిశువులో మొదటి దంతం 6 నుంచి 8 నెలల మధ్య కాలంలో వస్తుంది. 1 సంవత్సరం చివరికి శిశువులో 4 నుంచి 6 దంతాలు వస్తాయి. శైశవ దశ చివరి నాటికి శిశువులో వచ్చే పాలదంతాల సంఖ్య 16. శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల వేరే ఏ దశలోనూ కూడా సంభవించదు. శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం, చలన వికాసం ఎక్కువ వేగంగా జరుగుతాయి. జ్ఞానేంద్రియ వికాసం. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొందుతూ వివిధ రకాల ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహిస్తూ తగిన విధంగా ప్రతిస్పందించగలగడమే జ్ఞానేంద్రియ వికాసం అవుతుంది. నెక్స్ట్ చలన వికాసం. తగిన వేగంలో సామర్థ్యంతో కాళ్లను చేతులను ఉపయోగించగలిగటం చలన వికాసం అంటారు. శైశవ దశలో శిశువులో వచ్చే చలనాత్మక మార్పులు చూసుకుంటే పక్కకు దొర్లటం, బోర్లా పడటం, కూర్చోవటం, నిలబడటం, నడవడం, పరిగెత్తడం. శిశువు తనంత తాను సొంతంగా నిలబడే వయస్సు 13 నుంచి 14 నెలలు. శిశువు తనంత తాను స్వతంత్రంగా నడవడం 15 నెలల వయసుకి జరుగుతుంది, 15 మంత్స్కి. బోర్లా పడటం శిశువు యొక్క మొదటి చలన వికాసంగా చెప్పవచ్చు. పూర్వ బాల్య దశ. ఇది 3 to 5 or 6 years వరకు ఉంటుంది. శైశవ దశతో పోలిస్తే శారీరక వికాసం నిదానంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశలో పిల్లలు సగటున 2 నుంచి 3 అంగుళాలు పొడవు పెరుగుతారు సంవత్సరానికి. ఈ దశలో పిల్లలు
సగటున సంవత్సరానికి 2 కేజీల బరువు పెరుగుతారు. శరీర నిర్మాణంలో స్థూలకాయత పొట్టి లావు, లంబాకృశకాయత సన్నం పొడవు, మధ్యమ కాయత ఎత్తుకు తగ్గ బరువు అనే భేదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశ చివరిలో 4 పాలదంతాలు వస్తాయి, అనగా మొత్తం 20 పాలదంతాలు వస్తాయి. ఏ దశ చివరిలో? పూర్వ బాల్య దశ చివరలో. ఓకేనా. సో ఈ దశ మొదట్లో ఏర్పడిన పాలదంతాలు ఊడిపోతూ శాశ్వత దంతాలు రావటం ప్రారంభం అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్వయం పోషక కౌశలాలు లేదా చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఈ దశలో సహజ సంసిద్ధత ఏర్పడుతుంది. అనగా స్వయంగా తినడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, తలదూకోవడం లాంటి స్వయం పోషక కౌశలాలు అలవడతాయి. ఈ దశలో శరీర అవయవాలు గట్టిపడడం, కండర నియంత్రణ ఏర్పడటం ఉంటుంది. అందుకే పిల్లలు ఈ దశలో సాహసాలు చేస్తుంటారు. ఈ దశను అన్వేషణ దశగా, సాహసాల వయస్సుగా చెప్పవచ్చు. ఏది? పూర్వ బాల్య దశను. ఓకేనా. నెక్స్ట్గా మనం మాట్లాడుకునేది వెరీ ఇంపార్టెంట్ అండి, ఉత్తర బాల్య దశ. ఇది 5 నుంచి 6 సంవత్సరాల నుంచి లేదా 5 లేదా 6 ఇయర్స్ నుంచి 10 to 12 ఇయర్స్ వరకు ఉంటుంది. మిగిలిన అన్ని దశలతో పోల్చినప్పుడు పెరుగుదల చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పుడు ఉత్తర బాల్య దశలో అంటే 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్య లోపల. ఓకేనా. ఉత్తర బాల్య దశలో ఎత్తు కంటే బరువు ఎక్కువగా పెరుగుతారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో వచ్చు శాశ్వత దంతాల సంఖ్య 28. ఈ దశ పూర్తయ్యే నాటికి పూర్తి వయోజనుడిగా పని చేసుకోగల స్వయం సహాయ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో చలనాత్మక నైపుణ్యాలు బాగా 2 రకాలుగా చలనాలు ఉంటాయి. స్థూల కండర నైపుణ్యాలు అంటే పెద్ద కండరాలను ఉపయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలను స్థూల కండర నైపుణ్యాలు అంటారు. డ్యాన్స్ చేయడం, ఆడటం, కుంటటం ఇవన్నీ. సూక్ష్మ కండర నైపుణ్యాలు అంటే చిన్న చిన్న కండరాలను ఉపయోగించి, అనగా వేళ్లను ఉపయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలను సూక్ష్మ కండర నైపుణ్యాలు అంటారు. రాయటం, బొమ్మలు గీయటం, రంగులు వేయటం మొదలైనవి. నెక్స్ట్ కౌమార దశ. ఇది 10 లేదా 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కౌమార దశ. యవ్వన ఆరంభ దశను అతివ్యాప్తి దశ లేదా ఓవర్లాపింగ్ ఏజ్ అని అంటాం. ఎందుకంటే ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలను కౌమార దశలోని మొదటి సంవత్సరాలను కలుపుకొని ఈ దశ ఏర్పడింది. దీన్ని యవ్వన ఆరంభ దశ అంటాం. శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మార్పు చెందుతాడు. శిశువు లైంగికతలో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. కౌమారంను ఆంగ్లంలో అడాలసెన్స్ అంటారు. అడాలసెన్స్ అనే ఆంగ్ల పదం అడాలసెరే అనే లాటిన్ భాషా పదం నుంచి స్వీకరించబడింది. లాటిన్ భాషలో అడాలసెరే అంటే పరిపక్వతకు రావడం అని అర్థం. ఇది శారీరక పెరుగుదల ఎక్కువగా జరిగే దశ, పెరుగుదల ధార కనిపించే దశ, పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ, ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ, బాలికల్లో అండము, బాలురుల్లో శుక్రకణములు విడుదల ప్రారంభమయ్యే దశ, హార్మోనుల విజృంభణ ఎక్కువగా ఉండే దశ, రూపురేఖల్లో, ఆకారంలో, కంఠంలో ఒక్కసారిగా మార్పులు కనిపించే దశ. ఈ మార్పులన్నీ ప్యూబర్టీ ఆధారంగా జరుగుతాయి. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. ప్యూబరిటాస్ అనగా మగాడు కావడం లేదా పురుషత్వ వయస్సు అని అర్థం. స్టాన్లీ హాల్ చెప్పిన ఒక కొటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కౌమార దశను ఒత్తిడి, జగడం, సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నాడు. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీ హాల్. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీ హాల్. కౌమార దశను కిషోర ప్రాయ వయస్సు అంటాము. చిన్నపిల్లల వలె ప్రవర్తించవలనో పెద్దవారి వలె ప్రవర్తించవలనో తెలియక అయోమయానికి గురి అయ్యే దశ. భాషా వికాసం. భాషలోని వివిధ పదాలు ఉపయోగిస్తూ వాక్యాలు అర్థవంతంగా నిర్మాణం చేస్తూ వాటి ద్వారా వ్యక్తి తన ఆలోచనలు, కోరికలు,
భావజాలము ఇతరులకు అర్థమయ్యేటట్టు వివరించగలగటం ఈ దశలో సాధ్యమవుతుంది. ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోగలగడం అనేది భాషా వికాసం అవుతుంది. భాషా వికాస క్రమానుగత దశలు 4 వెరీ ఇంపార్టెంట్ అండి. భాషా వికాస క్రమానుగత దశలు. మొదటిది ప్రాగ్ భాషా దశ లేదా పూర్వ భాషా దశ. ఇది 0 to 4 months 0 నుంచి 4 నెలల మధ్యలో ఉంటుంది. ముద్దు పలుకుల దశ లేదా ఇంగితాల దశ వెరీ ఇంపార్టెంట్. ముద్దు పలుకుల దశ ఇంగితాల దశ 4 to 12 years 4 to 12 మంత్స్ 4 నుంచి 12 నెలలు అన్నమాట. 4 నుంచి 12 నెలలు ముద్దు పలుకుల దశ లేదా ఇంగితాల దశ ఉంటుంది. 1 నుంచి 1.5 సంవత్సరాలకి శబ్ద అనుకరణ దశ ఉంటుంది. అంటే శబ్దాలని శిశువు అనుకరించడం జరుగుతుంది. 1.5 సంవత్సరాల పైన శబ్ద గ్రాహ్యక దశ ఉంటుంది. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ప్రాగ్ భాష దశ చూసుకుంటే శిశువు తనకు ఇష్టం వచ్చిన అర్థం పర్థం లేని శబ్దాలు చేస్తాడు. రెండవది ముద్దు పలుకుల దశ లేదా ఇంగితాల దశ. శిశువు తన కోరికలు అవసరాలు సైగలతో సంజ్ఞలతో తెలియజేస్తూ అస్పష్టమైన శబ్దాలు చేసే దశ. నెక్స్ట్ చూసుకుంటే శబ్ద అనుకరణ దశ. శిశువు పెద్దల మాటలను అనుకరణ ద్వారా నిబంధన ద్వారా నేర్చుకునేదే శబ్ద అనుకరణ దశ. శబ్దగ్రాహ్య దశ. ఈ శబ్దగ్రాహ్య దశలో ఇతరులు మాట్లాడే భాషను వాటి అర్థాన్ని అవగాహన చేసుకుని గ్రహించి వాటిని నేర్చుకుని తర్వాత శబ్దగ్రాహ్య దశ ఇతరుల మాట్లాడే భాషను వాటి అర్థాన్ని అవగాహన చేసుకుని వాటిని నేర్చుకుని తిరిగి వాటి ద్వారా తన ఆలోచనలు స్పష్టంగా వెల్లడించే దశ. అయితే మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం ముందు జరుగుతుంది. 7 రోజుల వయసులో ఉన్న శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలడు. 3 నెలల వయస్సులో అచ్చులను పోలిన శబ్దాలు చేస్తాడు. 2 సంవత్సరాల వయసులో తన తండ్రి వాక్కు ఇతరుల వాక్కుకు మధ్య తేడాలు గుర్తిస్తాడు. 6 నుంచి 8 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లులను పోలిన శబ్దాలు కూడా వేస్తాడు. వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 3 నెలల వయసుకి అచ్చుల శబ్దం అంటే ఓవెల్స్ సౌండ్ అన్నట్టు. 6 to 8 months లోపల కాన్సనెంట్స్ సౌండ్ బాబు లేదా పుట్టిన శిశువు చేయగలుగుతాడు అన్నట్టు. నెక్స్ట్ 10 to 14 నెలల మధ్య లోపల శిశువు ఒక లేబుల్ లాంటి పొడి పొడి పదాలు చెప్తాడు. 12 to 18 months మధ్యలో శిశువు సాధారణంగా 2 పదాలతో కూడిన వాక్యాలు నిర్మించి మాట్లాడతాడు. 18 నెలల వయసులో బంతి లాంటి నామవాచక పదాలు తనకి ప్రాధాన్యత ఉన్న వ్యక్తుల పేర్లు ఉచ్చరిస్తాడు. అమ్మ, అక్క, మామ ఇట్లాంటివి అన్నమాట. సింపుల్ పదాలు. అసలు శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావాల్సిన కనీస వయసు 1.5 సంవత్సరాలు లేదా 18 నెలలు. వెరీ ఇంపార్టెంట్. శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావాల్సిన కనీస వయసు 1.5 సంవత్సరాలు. అసలు శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావాల్సిన కనీస వయసు 1.5 సంవత్సరాలు లేదా 18 నెలలు కదా. కాబట్టి 18 నెలల లోపల రావు. 18 నెలలు దాటిన తర్వాత శిశువుకు మాట్లాడే ఒక కెపాసిటీ వస్తుంది అన్నట్టు. సో 2 సంవత్సరాలు నిండే నాటికి 2 లేదా 3 పదాలతో కూడిన సరళ వాక్యాలు నిర్మించి మాట్లాడతాడు. 3 సంవత్సరాల వయసులో 4 లేదా 5 పదాలతో కూడిన వాక్యాలు మాట్లాడతాడు. 4 సంవత్సరాల వయసులో వస్తువుల మధ్య భౌతిక సంబంధాలు అర్థం చేసుకుంటాడు. కింద, పైన, పక్క మొదలైనవన్నీ కూడా పేర్లు, లింగాన్ని చెప్పగలుగుతాడు. సర్వనామాలు కూడా ఉపయోగించగలుగుతాడు. 15 నెలల వయసులో శిశువు దాదాపు 10 మాటలు ఉచ్చరించగలడు. ఈ వయసులో అచ్చులు, హల్లులు శబ్దాలు మాటలుగా ధ్వనిస్తాయి. సీషోర్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్. సీషోర్ ప్రకారం 10 నెలలు నిండే నాటికి శిశువు తన స్థానిక భాషకు చెందిన 34,300 పదాలు నేర్చుకుంటాడు. భాషా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం శిశువుకు 7 సంవత్సరాల నుంచి ద్వితీయ భాష అభ్యసనం ప్రారంభించినట్లయితే ఆ భాషను శిశువు సమర్థవంతంగా అభ్యసించగలుగుతాడు.